హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏ నేను అన్న దాంట్లో తప్పేముంది? ఇప్పుడు కానీ పైకి లేచానంటే నా కోపమంతా భరించాలి. భరించాలి. ఎందుకు భరించను? అందుకేగా నన్ను జాబ్‌లో జాయిన్ చేసుకుంది. నా కోపం నీకు బాగా అలవాటయింది కదా! చిన్నగా స్మైల్ ఇస్తూ చిన్ దగ్గర రబ్ చేసుకుంటూ అన్నాడు. ఆ మాటకి మధు కోపంగా యష్‌ని చూసి నిన్ను పే అంటూ ల్యాప్‌టాప్ తీసుకొని తనలో తానే నవ్వుకొని చిన్ను రూమ్‌కి వెళ్ళింది. ఏ మధు నవ్వుతూ పిలిచాడు. డోంట్ డిస్టర్బ్ మీ అంటూ నవ్వుతూ డోర్ క్లోజ్ చేసింది. మధు, యష్ తనలో తానే నవ్వుకొని వర్క్‌లో మునిగాడు. ఏంటమ్మా ఏం చెప్పను? మహేంద్ర గారి కోసం విన్నాను. ఆయనది చాలా మంచి కుటుంబం. యష్ కోసం ఇంకా తెలిసిందే కదమ్మా! ఏమంట? సురేష్ మాటలు పట్టించుకునే స్థితిలో లేరు ఉమ్మగారు. ఆమె ఆలోచనలో ఆమె ఉన్నారు. ఏంటమ్మా ఏం మాట్లాడటం లేదు? మధుని రానివ్వండి. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం. మధుకి ఇష్టమైతే ఫోన్ చేసి విషయం చెప్దాం. సరే అమ్మా అని సురేష్ బయట హాల్లో కూర్చొని ఆలోచిస్తున్నారు. ఇవ్వండి కాఫీ. అంటూ సుజి ఇచ్చిన కాఫీ తీసుకొని సిప్ చేశాడు సురేష్. ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు? మీకిష్టం లేదా మధుని యాష్‌కి ఇవ్వటం? నా ఇష్టం సంగతి పక్కన పెట్టు. నీ మనసుకి ఏమనిపిస్తుంది? మధు ఆ ఇంటి కోడలవ్వటం నీకు ఇష్టమేనా? ఒక్కటి చెప్పనా? ఏంటి సుజీ? నిజం చెప్పాలంటే ఎందుకో యాష్, మధు ఇద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా అనిపిస్తారు. వాళ్ళు ఈడు జోడు కూడా చూడటానికి చాలా బాగుంటుందండి. నాకైతే ఈ సంబంధం ఇష్టమే. ఎందుకు అలా అడిగారు? ఏం లేదు. మామూలుగానే అడిగాను. ఎందుకో తెలియదు. ఉదయం నుంచి అమ్మ ఏదోలా ఉంది. అవునండి. నాకు అలానే అనిపించింది. ఈ విషయం మీకు మధ్యాహ్నం చెప్దామని అనుకున్నాను. కానీ పనిలో పడి చెప్పలేదు. భోజనం కూడా సరిగా చేయలేదు అత్తయ్య గారు. అప్పటికి అడిగాను. ఏమైంది అత్తయ్య అని. ఏం లేదు. తలనొప్పి అని చెప్పారు. లేదు సుజీ. తలనొప్పికి అంత నీరసంగా ఉండే మనిషి అయితే కాదు. అమ్మ తన మనసు కుదుట పడిన తర్వాతే ఆహ్, అమ్మే నిజం చెప్తుంది. అవునండి. అందుకే నేను అత్తయ్యని మెప్పించలేదు. దేవుడి దయ వల్ల యాష్‌కి, మధుకి పెళ్లి అయితే చాలు. హ్మ్. అంతా ఆ భగవంతుడి దయ అని సురేష్ అనగానే గదిలో ఉన్న అమ్మగారు, కొడుకు, కోడలు మాట విని బాధపడ్డారు. మహేంద్రాని కొడుకు యష్. నా కానీ ఎందుకు నువ్వు అలా అయిపోయావు? నీ కాళ్ళకి ఏమైంది? అప్పట్లో ఎలా ఉండేవాడివో ఇప్పుడు అలానే ఉన్నావు. నువ్వు ఏం మారలేదు మహేంద్ర. కానీ నేను మారిపోయాను. లేనిపోని ఆశలు కల్పించి నిన్ను మోసం చేశాను అనుకుని కుమిలి కుమిలి ఏడ్చారు ఉమ్మగారు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి గదిలోనే ఉండిపోయారు మహేంద్ర. ఉమ్మ రూపం, ఆమె చూసిన చూపు, ఆ మాటలన్నీ గుర్తొచ్చేసరికి కంట్లో కన్నీటి తడి. అయ్యగారు కాఫీ అంటూ లోపలికి వచ్చాడు సూరి. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయ్ సూరి అని మహేంద్ర అనగానే సూరిబాబు ఆశ్చర్యంగా చూసి ఆలోచిస్తూ బయటికి వచ్చాడు. ఏంటి? ఎప్పుడూ లేనిది పెద్దయ్య గారు అలా ఉన్నారు అనుకుని ఆలోచిస్తూ కిచెన్ రూమ్‌కి వెళ్ళాడు. హాస్పిటల్ పని చూసుకుని చిన్నోని తీసుకుని ఇంటికి వచ్చారు యష్, మధు. మధు ఏంటి సార్ అర్జెంట్‌గా కాఫీ పెట్టవే ప్లీజ్ అంటూ పడుకున్న చిన్నుని తీసుకుని మహేంద్ర రూమ్‌కి వచ్చి ఈ చిన్నుని బెడ్ మీద పడుకొని పెట్టాడు యష్. నాన్నా నాన్నా యష్ ఎప్పుడొచ్చావు నాన్నా? వ్రతం తాలూకు జ్ఞాపకాల నుంచి తేరుకొని అన్నారు. ఏంటి నాన్నా అలా ఉన్నారు? బానే ఉన్నాను నాన్నా. బయటికి వెళ్ళి వచ్చాను కదా! కొద్దిగా నీరసంగా ఉంది. అవునా? సరే రెస్ట్ తీసుకోండి నాన్నా. వీడిని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళావా? వెళ్ళాను నాన్నా. పర్వాలేదు బానే ఉంది అన్నారు. సరే నువ్వు ఫ్రెష్ అవ్వు. సరే నాన్నా అని చెబుతూ అని వెళుతూ యాష్ మహేంద్ర మొహం చూసి తన రూమ్‌కి వచ్చి బెడ్ మీద వాలాడు. ఎప్పుడూ లేనిది నాన్నేంటి అలా ఉన్నారు అనుకుని ఆలోచిస్తూ అసలు బయటికి వెళ్ళాను అన్నారు. ఎక్కడికి వెళ్ళి ఉంటారు అనుకుని వెంటనే సత్యంకి ఫోన్ చేశాడు యష్. కార్తీక్ దగ్గర ఉన్న సత్యం యష్ ఫోన్ చేయటం చూసి లిఫ్ట్ చేశాడు. హలో సార్. సత్యం ఇంకా అవ్వలేదా? సైట్ దగ్గర పని ఇంకో అరగంట పడుతుంది సార్. కార్తీక్ సార్ చూసుకుంటా ఉన్నారు దగ్గరుండి. అది సరే. నాన్న నువ్వు బయటికి వెళ్లారు కదా! ఎక్కడికి వెళ్లారు? సార్‌కి ఎలా చెప్పను?
మహేంద్ర గారు చెప్పొద్దు అన్నారు. హలో సత్యం. ఏం లేదు సార్. ఆయన ఫ్రెండ్ని కలిశారు. ఏం మాట్లాడారో తెలియదు సార్. అప్పుడు నేను బయట ఉన్నాను. అవునా, ఫ్రెండ్ని కలిశారా? ఇంతకీ ఆ ఫ్రెండ్ పేరేంటి సార్ అంటూ నీళ్లు నమిలాడు సత్యం. సత్యం, నిజం చెప్పు, ఏం జరిగింది అసలు? సార్, నిజంగానే ఏం జరగలేదు. ఆ విషయం మీకు అప్పుడే చెప్దామని సార్ నాకు వార్నింగ్ ఇచ్చారు. అందుకే మీకు చెప్పటం లేదు అని సత్యం ఫోన్ పెట్టగానే యశ్ ఆలోచిస్తూ బెడ్కి ఆనుకుని చేతిలో ఉన్న ఫోన్ పక్కన పెట్టి రెండు చేతులు కట్టుకుని తలని వెనక్కి వాల్చాడు. కాఫీ పట్టుకుని యశ్ రూమ్కి వచ్చిన మధు బెడ్ మీద ఉన్న యష్ని చూసి, ఏంటి ఇడియట్ గారు, కాఫీ అడిగి మరీ నిద్రపోయాడు అనుకుని కామ్గా యష్ దగ్గరికి వచ్చింది. కాఫీ స్మెల్ ముక్కుపుటలకి చేరేసరికి, వచ్చావా మధు? వచ్చాను, కానీ మీకు ఎలా తెలిసి వచ్చినట్టు? తెలిసిపోతుంది, ఇక్కడ ఉన్నది యష్ కదా. అబ్బా అంటూ నవ్వుతూ యష్ చేతికి కాఫీ ఇచ్చి, ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదే అంటూ కాఫీ సిప్ చేసి, మధుని చేతుల్లో మధు, నీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉందనుకుని అనుకో. బావుందా? నీ అంత బావుంది కాఫీ ఆస్వాదిస్తూ అన్నాడు. ఆ మాటకి కొద్దిగా ఆ అమ్ముడు అమ్మడు సిగ్గుపడేసరికి, మధు, చెప్పండి సార్, సడన్గా జాబ్ మానేస్తే అని చెప్పి ఎలా వచ్చా ఆఫీస్కి? రావాలని అనిపించింది, వచ్చేసాను. ఏ, నిజం చెప్పు. కప్లో ఉన్న కొంచెం కాఫీ ఆమె చేతికిచ్చాడు. నేను తాగను, నీరసంగా కనిపిస్తున్నా, తప్పు చేయను అంటూనే, మొత్తం చేశావు, తాగు మధు. పర్లేదు సార్. ఇడియట్ విసిగించుకని యాష్ అనగానే మధు కామ్గా యాష్ ఇచ్చిన కాఫీ తాగి, సరే ఇంటికి వెళ్తాను, బాయ్. టైం ఎంతయింది? 5గా అయింది. 1 గంట కూర్చోవే బాబు. కూర్చొని ఏం చేయను? ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పడుకుంటాను మధు అంటూ సీరియస్గా చూశాడు యాష్. ఎందుకో ఆ చూపురా, పడుకో అని కోపంగా చూసిన నువ్వు నా నవ్వుతూ ఒడిలో పడుకున్నాడు యష్. ఏంటి యష్ బాబు, అలా ఉన్నావు? ఏం లేదే. నాన్న ఎందుకో డల్గా ఉన్నారు. అవునా, ఏమైంది అంకుల్కి? తెలీదు అంటూ మధు చేతిని తన హార్ట్ దగ్గర పెట్టుకున్నాడు. అయ్ బాబోయ్, నీ గుండేంటి యష్ బాబు అంత గట్టిగా కొట్టుకుంటుంది? నువ్వు పక్కన ఉంటే అంతే మధు. అచ్చా, అవునా, నిద్రొస్తుంది అని ఆమె నడుం చుట్టూ చేతులు బిగించి పడుకున్నాడు. యష్ ప్రేమగా అతని తల నిమురుతూ అలానే కూర్చుంది మధు. యష్ పడుకున్నాడని గ్రహించి నవ్వుతూ అతని నుదుటిన ముద్దు పెట్టి, ఏంటో యష్ బాబు ఈరోజు చాలా ముద్దుగా ఉన్నావు. ముద్దొస్తే పెట్టాల్సింది అక్కడ కాదే ఇక్కడ అంటూ మధు తేరుకునేలోపే ఆ మెడ దగ్గర చేయి వేసి తన పేస్ దగ్గరికి తీసుకొని పెదవుల్ని అందుకున్నాడు. మధు గింజుకుంటూ అతని గుండెల మీద కొడుతుంటే మరింత ముద్దు గాఢతని పెంచి ఆమెకు ఊపిరాడనివ్వకుండా చేశాడు. ఒక్కసారిగా యష్ నుంచి విడిపించుకొని, పిచ్చా, చచ్చిపోతే నా ప్రేమ అలానే ఉంటుంది, మరి భరించు నిన్ను అంటూ యష్ని కొట్టడం మొదలుపెట్టింది. ఏ, తగులుతుందే, మరీ ఇంత గట్టిగా పెడతావా ముద్దు? ముద్దుకే ఇలా అయిపోతే ఎలా మధు? నిన్నైనా తప్పు నీది కాదు, నాది. బాయ్. ఏ, ఉండు మధు. అసలు ఉండను. నువ్వు ఎప్పుడు కంత్రి పనులే చేస్తావు మధు అంటూ గారాబంగా చూశాడు యష్. అది కాదు, యష్ ఇంట్లో అందరూ నా కోసం వెయిట్ చేస్తారు. ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేస్తాను, తప్పదా అని యష్ ఏదో మాట్లాడేలోపు ఇంతలో సురేష్ గారు ఫోన్ చేయటం. ఎస్ ప్లీజ్, నాన్న ఫోన్ చేశారు అని చెప్పి బయట లాన్లోకి వచ్చింది మధు. హలో నాన్న. మధు, అయిపోయిందా ఆఫీస్ వర్క్? అయిపోయింది నాన్న, వచ్చేస్తాను ఇంటికి. తొందరగా రా మధు. ఏమైంది నాన్న? ఏం లేదు, ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నువ్వు ఎంత తొందరగా వచ్చాయి అని సురేష్ గారు ఫోన్ కట్ చేయగానే, అంత ముఖ్యమైన విషయం ఏమై ఉంటుంది? ఏంటి మధు, ఏదో ఆలోచిస్తున్నా? ఏం లేదు సార్. యష్ నాన్న ఉన్నపలంగా రమ్మని చెప్పారు, నేను వెళ్ళాలి. ఏమైంది, ఇంట్లో ఏమన్నా ప్రాబ్లమా? చాచా, అలాంటిదేం లేదు, మామూలుగానే మాట్లాడాలి అంటున్నారు. వెళ్ళాక తెలుస్తుంది. మరి వెళ్ళనా? సరే, జాగ్రత్త, బాయ్. బాయ్ యష్ అని చెప్పి మధు అక్కడి నుంచి వెళ్ళగానే యష్ బెడ్ మీద వాలాడు. ఏంటండి, ఏమంటుంది మధు? ఇంకా వర్క్ అవ్వలేదా దానికి? లేదు, బయలుదేరింది సుజీ. అమ్మ లేచిందా? లేదండి, పడుకున్నారు. సరే,
మధు వచ్చే టైం అయిందిగా, ఈలోపు నేను ఫ్రెష్ అవుతాను అని సురేష్ గారు తన రూమ్కి వెళ్ళారు. కాసేపటికి మధు ఇంటికి రావటంతో అమ్మా అమ్మా ఆ మధు వస్తున్నాను అంటూ కిచెన్ రూమ్ నుంచి కాఫీ కప్తో వచ్చింది సుజి. ఏంటమ్మా, నాన్న ఏదో మాట్లాడాలని ఫోన్ చేశారు. కాఫీ తాగి ఫ్రెష్ అయ్యి రా మధు. ఏమ్మా, ఏమైనా ప్రాబ్లమా? చచా, అలాంటిదేం లేదు. ముందు కాఫీ తాగని సుజి అనగానే మధు రిలాక్స్గా సోఫాలో కూర్చొని కాఫీ సిప్ చేసింది. ఈ గ్యాప్లో ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చారు సురేష్. నాన్నా, వచ్చావా మధు? ఆ నాన్న, ఇప్పుడే వచ్చాను. చెప్పండి, ఏదో చెప్పాలని అన్నారు. ఫ్రెష్ అయ్యి రా మధు, మాట్లాడుకుందాం. ప్లీజ్ నాన్న, ఇప్పుడే చెప్పండి. లేదంటే మీకు తెలుసుగా, నా గురించి టెన్షన్ ఎక్కువ వచ్చేస్తుంది. అదేం లేదు మధు, నీ పెళ్లి కోసం అని సురేష్ అనగానే అప్పటి వరకు సంతోషంగా ఉంది మధు ఒక్కసారిగా మండిపోయింది. పెళ్ళేంటి నాన్న, మహేంద్ర గారు, అదే యశ్ వాళ్ళ నాన్న గారు ఉదయం ఇంటికి వచ్చారమ్మా. అవునా, కానీ ఎందుకు నాన్న యష్కి నీకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు? ఏంటి, షాక్గా అడిగింది మధు. అవును మధు, యష్ నేను ప్రేమిస్తున్నాడని మహేంద్ర గారు చెప్పారు అంటూ జరిగిన విషయం చెప్పారు సురేష్. అంతా విన్న మధుకి నోట మాట రాలేదు. మేమైతే ఇంకా ఏం చెప్పలేదు. నీ ఇష్టమేంటో తెలుసుకొని ఫోన్ చేసి చెప్దామని టైం అడిగాను, చెప్పు. మధు, యష్ అంటే నీకు ఇష్టమేనా నాన్న? నీకు ఇష్టమైతే